విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజులు రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ నేతలు ప్రకటించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో అసోసియేషన్ నేతలు మీడియాతో మాట్లాడారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మిక సమస్యలు, వేతనాలు, ఉద్యోగ భద్రతతో పాటు పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగ భద్రత కల్పించాలని అసోసియేషన్ కోరింది. కాంట్రాక్ట్ కార్మికులు వేతనాలు, సర్వీసు సంబంధిత సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అసోసియేషన్ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి విద్యుత్ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసే సమయంలో ప్రాధాన్యత కల్పించాలని కోరింది. తమ సమస్యలపై పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినప్పటికీ పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదని అసోసియేషన్ నేతలు తెలిపారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా ఉద్యమాన్ని ప్రారంభించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రారంభించడం జరిగింది. 100 రోజులు అయిపోయిన కారణంగా ఈరోజు రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 13 జిల్లాల్లో కూడా సోషల్ మీడియా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ ఏదైతే మా ప్రధాన డిమాండ్స్ ఉందో రెగ్యులేషను, కాంట్రాక్టు విద్యుత్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం, మా అర్హత, మా యొక్క అనుభవాన్ని పరిగణలో తీసుకొని అని చెప్పేసి రెగ్యులరైజ్ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి 100 రోజులుగా సోషల్ మీడియాలో మేము పోస్టులు పెడుతున్నాం. ఎవరు స్పందించలేదు. ఈరోజు మీడియా ద్వారా 100 రోజులైన కారణంగా రాష్ట్ర కమిటీ అన్ని నియోజకవర్గాల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ ప్రతి ఎమ్మెల్యే గారు తలుపు తట్టాలి, మనం కూడా ప్రజలు తలుపు తట్టాలి రేపటి నుంచి పిలుపునివ్వడం జరిగింది. విద్యుత్ కార్మికులందరూ కూడా రేపటి నుంచి ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి వెళ్ళి మన యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి గౌరవ నారా లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని, వారికి ఈ విషయాన్ని గుర్తు చేయమని చెప్పేసి మీడియా ద్వారా మనం ఈ సందేశాన్ని ఇస్తున్నాం. రాష్ట్ర కమిటీగా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీని మాత్రమే నెరవేర్చమని అడుగుతున్నాం. మేము విద్యుత్ సంస్థలో 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నాం. కనీసం రిటైర్డ్ అవుతున్నటువంటి 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు. ఒక ప్రమాదం జరిగితే హాస్పిటల్లో వైద్యం లేదు. ప్రభుత్వం యొక్క ఘనత ఇంకొక విషయాన్ని కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మాకు విద్యుత్ సంస్థలో పనిచేసేటువంటి కార్మికులకి మాకు రేషన్ కార్డు కూడా లేదు. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే అంటే మీరు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నారు కాబట్టి మీకు రేషన్ కార్డు లేదంటారు. మాకు వచ్చే 20,000 25,000 జీతంతో రేషన్ కార్డు కూడా తీసేసి కనీసం హైటెన్షన్ టవర్ మీద నుంచో పోల్ మీద నుంచో పడిపోతే మీరు తిరుపతిలో ఎలైట్ హాస్పిటల్ అడగండి. ఎన్ని యాక్సిడెంట్లో ఎన్నిసార్లు సీఎండీ గారిని కలిసామో, ఎన్నిసార్లు మేనేజ్మెంట్ కలిసామో, ఎన్నిసార్లు మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా మేము ప్రతినిత్యం చెప్తూనే ఉన్నాం. ఈరోజు అందరి కడుపు కాలి ఇక మా వల్ల కాదు మహాప్రభు, 2.5 సంవత్సరం అయిపోయింది, ఎవరు స్పందించడం లేదు అని చెప్పి చిన్నగా సోషల్ మీడియా ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం అయిపోయింది. ఈరోజు మేము జస్ట్ నాయకులు మాత్రం రమ్మని చెప్పాం. ఈరోజు మీ ఎంతమంది వచ్చినారు చూడండి. ఈరోజు అందరూ కూడా ఒకటే అంటున్నారు, రోడ్డు ఎక్కేద్దాం పదండి అని. కానీ ఎందుకు రోడ్డు ఎక్కడం లేదంటే అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ అబ్బాయి కానీ గౌరవ పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు హామీ ఇచ్చారు. మేము గౌరవ నారా లోకేష్ గారిని కూడా ఒకటే అడుగుతున్నాం, సార్ మీరు ఒక్క 5 నిమిషాలు మా మీద దృష్టి పెడితే సమస్య పరిష్కారం అవుతుంది. కాంట్రాక్టర్లు ఇంటి దగ్గర కూర్చోబెట్టి 150 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అవుతుంది సార్. మీరు 10 పైసలు మేము పెంచము, విద్యుత్ సంస్థ మీద మేము గట్టిగా నిర్ణయం తీసుకున్నాము, మేము పెంచమంటున్నారు. మరి అర్ధాకలితో సబ్స్టేషన్ల దగ్గర పెట్టి వాళ్ళని అర్ధాకలితో తెంపొద్దని చెప్పేసి గౌరవ మీ శిష్యుడు మన తెలంగాణలో మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మాకు నేరుగా జీతాలు ఇస్తున్నారు. చంద్రశేఖర్ గారు కాదండి, లాస్ట్ గవర్నమెంట్లో జరిగింది చెప్తున్నాను. ఇప్పటికీ అది జరిగి 10 సంవత్సరాలు అవుతుంది. అసలు దురదృష్టం ఏంటంటే ఉమ్మడిగా ఉన్నటువంటి మేము మాకన్నా 10,000 రూపాయల జీతం ఎక్కువ తీసుకుంటున్నారు వాళ్ళు, 10 నుంచి 15,000 రూపాయలు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎటువంటి జీతము లేకుండా వాళ్ళకి మేము సమానంగా బతుకుతున్నాం అంతే, పని చేస్తున్నాం అంతే. కానీ మాకు ఎటువంటి బెనిఫిట్ లేవు. వాళ్ళకి హెచ్ఆర్ ఇస్తున్నారు, వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ అన్ని ఇంక్రిమెంట్లతో సహా ఇస్తున్నారు.
మా దౌర్భాగ్యం ఏంటంటే మేము సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం. మమ్మల్ని ఉన్న ఫలంగా అందరినీ కూడా రెగ్యులర్ ఇచ్చేది. మా అర్హత ఉంది, అర్హతను ఆధారంగానే చేయమంటున్నాం. మీడియా ద్వారా సోషల్ మీడియా ఉద్యమాన్ని కార్మికుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఉద్యమం మరింత బలపడుతుంది. దయచేసి మీడియా ద్వారా పెద్దలందరినీ కోరుకుంటున్నాను, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తిరుపతి పుణ్యక్షేత్రంలో మేము స్టార్ట్ చేయడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తం అవుతుంది. దయచేసి మీడియా ద్వారా పదే మీరు సింగపూర్ని చేస్తానంటున్నారు. దయచేసి సింగపూర్గా సార్, ఇక్కడున్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి కార్మికులకి ఫస్ట్ మీరు మాకు ఏం న్యాయం చేస్తారో చెప్పండి. కంపెనీలు ఎన్నో వస్తున్నాయి, మొత్తం దేశంలో ఉన్నటువంటి కంపెనీలందరినీ మీరు కలుస్తున్నారు, సంతోషం. మీరు కలవడంతో విద్యుత్ సంస్థలో కూడా ఒక మంచి వాతావరణం ఏర్పడింది. ఖచ్చితంగా మన విద్యుత్ సంస్థలో మనం ఆదాయ రూపంలో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ పనిచేస్తున్నటువంటి కార్మికులకి న్యాయం జరగడం లేదు. మీరు మమ్మల్ని పరిశీలించండి. రోడ్డు మీదకు దయచేసి తీసుకురావద్దు. ఆప్కాస్ అనే కొత్త విధానం తీసుకొని వచ్చి లాస్ట్ గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల మధ్యలో కూడా విభేదాలు పెట్టి వాళ్ళకి 25,000 జీతం ఇచ్చి వీళ్ళకి 15,000 జీతం ఇచ్చి ఇంకా వెట్టి చాకరీకి గురి చేస్తున్నారు. సబ్స్టేషన్లో వాచ్మెన్లు లేరు, సబ్స్టేషన్లో కండక్టర్లన్నీ కూడా పాతబడిపోయి మార్చాలంటే పదే అడుగుతున్నాం, సార్ ఎక్విప్మెంట్ ఇవ్వండి, సేఫ్టీ ఎక్విప్మెంట్ ఇవ్వండి. మీరు మీడియా ద్వారా అడుగుతున్నాం, మీ మీడియా ప్రతినిధులే మీరే వెళ్ళి సబ్స్టేషన్కి వెళ్ళి పనిచేసేటువంటి కార్మికుడికి మీకు షూ ఉందా అని అడగండి, ఒక ఎర్త్రాడ్ ఉందా అని అడగండి. మరి అంత సేఫ్టీగా పనిచేసి మనం 5 నిమిషాలు కరెంట్ లేకపోతే బతకలేనటువంటి ప్రజల సమక్షంలో మన విద్యుత్ సంస్థ ఎలా ఉండాలి? పనిచేసేటువంటి కార్మికుడికి మనం ఏం న్యాయం చేస్తున్నాం? కనీసం చచ్చిపోతున్నటువంటి కార్మికులకన్నా న్యాయం చేయమంటున్నాం. చనిపోతే ఈరోజు ఒక రోడ్డు యాక్సిడెంట్ అయిపోయి డ్యూటీకి వెళ్తా ఉండి చనిపోతే కూడా అతనికి ఎటువంటి బెనిఫిట్ లేదు. మేమేం అడుగుతున్నాం, నేరుగా జీతం ఇస్తే SBI తరపున కూడా ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఇస్తున్నారు పక్క రాష్ట్రంలో. మరి విద్యుత్ కార్మికులకు నేరుగా జీతం ఇస్తే ఇన్సూరెన్స్ వస్తుంది కదా సార్, మన ప్రజల మీద బడ్డన పడదు కదా సార్. మేము అదే కదా సార్ చెప్తున్నాం. మమ్మల్ని రాజకీయ కోణంలో చూడొద్దు సార్, దయచేసి మమ్మల్ని కార్మికులుగా చూడండి సార్. ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ వెంబటే పడి అలసిపోయినాం సార్. దయచేసి గుర్తించమని చెప్పి సోషల్ మీడియా ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తమైంది కాబట్టి దయచేసి మీడియా ద్వారా పదే ప్రజాప్రతినిధుల్ని అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, కార్మికులను రోడ్డు ఎక్కించొద్దు. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సమాన పనికి సమాన వేతనాన్ని వెంటనే అమలు చేయమని చెప్పి కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ.